వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు. అటాక్కు కొద్ది గంటల ముందు బీఆర్ఎస్ నేతకు 42 సార్లు ఫోను. పరారీలో సురేష్, 16 మంది అరెస్ట్. అందరి కాల్ డేటా తీస్తున్న పోలీసులు. వికారాబాద్ జిల్లా లగ్చర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర అధికారులపై సోమవారం జరిగిన దాడి వెనుక రాజకీయ కుట్రము ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు. దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ పరారీలో ఉన్నాడు. సురేష్ పక్క ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఇక నిన్న నుంచి కాంగ్రెస్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ రేవంత్ రెడ్డి విషయంలో కలగజేసుకోకపోయేది. ఆయన్ని ఎవరు టార్గెట్ చేసినా మాకేంది, ఉంటాడో పోతాడో అనే రీతిలో ఉండేది. నిన్న అందరు రియాక్ట్ అవుతాను. దీని వెనుక బీఆర్ఎస్ లీడర్ ఉన్నాడు, బీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు, ఇది ఒక పక్క ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్నది వీళ్ళు మర్చిపోయింది. కానీ వీళ్ళు పోయిందే ప్రజాభిప్రాయ సేకరణకు. మరి ప్రజాభిప్రాయ సేకరణకు పోయినప్పుడు గ్రామాలలోకి పోకపోతే షెట్లు పుట్టలు పట్టుకొని తిరిగేస్తారా? ఇక్కడ రాసింది ఐడే. సురేష్ పక్క ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ జరుగుతున్నది? గ్రామంలో జరిగిందా, అడవిలో జరిగిందా? ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటే గ్రామంలోకే పోవాలి కదా. మరి గ్రామంలోకి తీసుకుపోతే అడవిలోకి తీసుకుపోయో, కొండల్లోకి తీసుకుపోయో, గుట్టల్లోకి తీసుకుపోయో, ఆ గుట్టలకు చెప్పి ఆ పుట్టలకు చెప్పి ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిందని తిరిగి వస్తారా? తీసుకుపోవాల్సిందే గ్రామంలోకి. తీసుకుపోయింది అంటే ఇప్పుడు ఈ సురేష్ అన్నటైన తన్ను అంటేనే ఇంతమంది దాన్ని ఇలా ఇదేనా ఈ వార్త ఉద్దేశం? సరే, సురేషే ఉసిగొల్పిండు, సురేషే ఈ దాడికి రూపకర్త అంటే మరోసారి ఎంక్వైరీ చేయండి. నిజమే, ఇంకేం రాసిండు? ఈ ఫోన్ లిస్ట్ మొత్తం తీసినట్టు అటాక్ కొద్ది గంటల ముందు 42 సార్లు ఫోన్ చేసిండట. ఎవలకు? పట్నం నరేందర్ రెడ్డికి చేసిండట. ఈ సురేష్ అంటే 42 సార్లు ఫోన్ చేసిండట. ఈ ముచ్చట్లు ఫోన్లలో మాట్లాడుకునేటి అయినా కాల్ డేటా తీస్తే దొరికిపోరా? ఆ మాత్రం జ్ఞానం లేకుండా సార్ ఇక వస్తాడు కలెక్టరు, ఓ 1000 మందిని ఉంచినా దంచుదాం సార్ అని ఈ ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఈ ముచ్చట్లు ఎంత సిల్లీ వార్తలు రాసుకొస్తావురా వెలుగు పేపర్ వాడను. మళ్ళీ అంతా దొరికిపోతాడు. ఈ దొంగ ఒట్టిగా దొరికిపోతాడు. 42 సార్లు ఫోన్ చేసిందట. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇది తెలియదా? కలెక్టర్ గారు పోతున్నారు ప్రజాభిప్రాయ సేకరణకు కోడంగల్లో, పైగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ముఖ్యమంత్రి గారి ఊరు. మరి ప్రజలు ఎట్లున్నారు, ఎవడెవడు అక్కంచెల్లి ఏ కుట్రలు అల్లుతున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు ఉండాలి కదా. అంటే ముందు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయింది, తర్వాత ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. వాళ్ళ వైఫల్యమే ఇటు అధికారుల మీద రుద్దుతున్నారు, ఇటు ప్రతిపక్షం మీద రుద్దుతున్నారు. 16 మంది అరెస్టు, అందరి కాల్ డేటా తీసుకున్న పోలీసులు. 16 మందిది కాదు, మొత్తం ఆ మూడు మండలాల్లో ఉన్న అందరిది తీసుకోరు. వాళ్ళు ఎందుకు బాధపడతాను? వాళ్ళు ఏ కోపం మీద కలెక్టర్ గారి మీద దాడి చేయవలసి వచ్చిందనేది తెలుస్తుంది. ఆ తర్వాతనన్నా బుద్ధి తెచ్చుకొని ఫార్మసిటీ రద్దు చేస్తారా, లేదా ఆ ప్రజల సమస్యను పరిష్కరిస్తారా మీకే వదిలేస్తున్నాం.